ఎంతసేపు అయ్యా తలపేయడానికి? ఏం మాట్లాడేదేంటి? నా రెంటేది? ఏంటి సార్ బంగారం లాంటి కళ పాడేసిర్రు? నా రెంట్ కట్టి ఎన్ని కలదైనా కదండి. ఏంటి సార్ ఏదోందా? రేపు ఇస్తాం కదా. ఎన్ని రేపులయ్యా? 3 నెలల నుంచి ఇదే చెప్తున్నారు సోదిగాళ్ళు. తెలిసిపోయింది రోయ్. తెలిసింది. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఒక కొత్త రూమ్మేట్ వస్తున్నారు. ఈ రూమ్ లో ముగ్గురు ఉండడానికే కష్టం అవుతుంది సార్. మేము ఒప్పుకోం. అయితే నా రెంట్ కట్టండి ఇప్పుడే. ఇప్పుడంటే ఇప్పుడు కుదరదండి. అయితే వాడు రావడం కూడా తప్పదండి. నాలుగోడు ఎక్కడ నాకు గుండె మీద ఉంటాడా? మీరు వాడు ఎలా ఉంటాడని ఆలోచిస్తుంది, వాడిని ఎలా పంపాలని ఆలోచిస్తుంది. అయితే ఏం చేద్దాం? రాని చూద్దాం. అబ్బా మామా, అచ్చం గుడ్డలానే ఉన్నారా నువ్వు? ఐ హర్టెడ్. ముగ్గురా? ఆ ముగ్గురే. నా అడ్వాన్స్ బ్యాగ్ లో ఉంది. సర్లే, తర్వాత వచ్చి తీసుకుంటా. జాగ్రత్త. ఆ ముగ్గురు 3 కోతులు. హలో బాస్, నేను మీ కొత్త రూమ్మేట్. హలో బాస్. హాయ్, ఐఎమ్ రవి. ఏంటిది? నేను మీ కొత్త రూమ్మేట్ బాస్. వడ్రా వీడు? ఓ, మన కొత్త రూమ్మేటా? హాయ్, ఐఎమ్ రాహుల్. వీడు రఘు, వాడు రాకేష్. రాకేష్ అచ్చం గుడ్డలానే ఉన్నారా నువ్వు? మీకు కళ్ళు కనపడవా? అవునండి, నాకేమో కళ్ళు కనిపించవు. మా రాహుల్కి ఏమో చెవులు కనిపించవు. హలో బాస్. మా రఘుకేమో నోరు లేదు. అయ్యో, 3 కోతులని ఎందుకన్నాడు ఓనర్? వీళ్ళకి నేను ఇక్కడే ఉండి హెల్ప్ చేస్తాను. కూర్చోండి. తగిలిందా? కాదు, పగిలింది. సారీ, అతనికి వినపడదు కదా, హెడ్ ఫోన్స్ ఎందుకున్నాయి? ఏదో వాడు ఆనందం కోసం పెట్టుకున్నాడు కానీ సంగీతం అంటే చెవులు కోసుకొని చెవులు దొబ్బాయండి వాడికి. అమ్మని, వీడికి టీవీ అంటే పిచ్చండి. చూసి కళ్ళు దుబ్బాయి. టీవీ చూస్తే కళ్ళు కూడా పోతాయా? వీడి పిక్చర్ ట్యూబ్ బాగా వీక్ అండి. ఓ, నేను చెప్పింది నీకు వినపడిందా? వాడికి లిప్ రీడింగ్ వచ్చేయండి. నా బ్యాగ్ అక్కడ పెట్టుకుంటా. అయిపోయాడు. సారీ. ఏదైనా తీసుకురా, వాడు తినకుండా ఉండలేడు. ఇప్పుడేనా? సరే, తెస్తాను. ఇదెందుకు? ఫైవ్ స్టారా? ఇప్పుడు ఆడొస్తాడు, అలసిపోయి కుర్చీలో కూర్చుందాం అనుకుంటాడు. కానీ అరే, కళ్యాణ్ గారు ఉన్నాడు చూడు, వాడికి చాలా అవసరం. వాడికి కాల్ చేస్తాడు, వాడు కాల్ ఇచ్చేగానే వీడికి ఇచ్చేస్తారా. పండ బుద్ధి తిడతాడు. 1 stone 2 birds. అరే నువ్వేం చేస్తారు? వాడిపోతాను భయంగా ఉంది నాకు. నేను చెప్పను, చేసి చూపిస్తాను. హలో కావ్య, చూసేవారా? అదేవతో ఫోన్ చేస్తే గానీ వాడి వాయిస్ మనమే వెళ్ళిపోతున్నాం. ఇక వాడు చచ్చినా వెళ్ళేట. ఇంకొంచెం డోస్ పెంచితే వాడు ఇవ్వాలే పారిపోతారు. మళ్ళీ చూసుకోలేదా? రవి, కాల్ మాట్లాడవా? నీకు వినపడదు కదా, ఫోన్ ఎందుకు?
అంటే దేవుడు నాకు వినడానికి చెవులు లేకపోయినా మాట్లాడడానికి నోరిచ్చాను కదా. అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. ఏమన్నాడు? నువ్వు చూసాలే కానీ వంటగా అప్పున వంటగాడి బండ బూతులు తిట్టి నిన్ను. ఇంకా ఎర్రి పప్ప పిచ్చి పుల్లయ్య నువ్వు మళ్ళీ కనపడితే నీకేం వినపడలే కదా, లక్కే లక్కు నేను వినుంటే పక్కా చూడొచ్చు. వినపడలేదు కానీ అర్థమైంది. గుడ్డోడా ఏంట్రా చెట్టుడా? ఇదేనా నా సిస్టంలోకి చెప్పాలండి. పిచ్చెక్కిందారా? అరే అరే ఆగ్రా. నేను చెప్తా, నీకు వినపడదు కదా, నేను చెప్తా. అర్థం కాలే కదా? ఎవరో కావ్య అంటే మాట్లాడుతున్నా. కావ్య చెప్పు. ఈరోజు ఈవినింగ్ ఓకే. నాకు మాటలు వచ్చి ఇది బాగా కనబడుతుంది, ఆడికి బాగా వినబడుతుంది. ఆ ఫోన్ ఏంటి ఆడు చెప్పాను కదా ఇంకా ఇది కావ్య నెంబర్ కాదే. అంటే నువ్వు ఇదంతా కావాలని చేసావా? మీ ముగ్గురు బయటపడాలని చేశారు. నీకెలా తెలుసు? నాకేం తెలియదు, మొత్తం మీడియా చేశాడు. నన్ను అంటారేంట్రా? మీరే కదా ఎంకరేజ్ చేసింది. ఇదంతా కాదు, నాకు ఓకే. ఇద్దరికి ఓకే అయితే నేనేం చేస్తాను? నాకు ఓకే. మరి నా అడ్వాన్స్ సరే ఏదో కదా 3 కోతులు 4